నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పవన్ పాలిటిక్స్ మీద నాగపూర్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నజర్ పెట్టింది. ఎందుకు పెట్టింది? ఇది బీజేపీ ఆర్ఎస్ఎస్ సంయుక్తంగా ఒక అమలు చేస్తున్న వ్యూహంలో భాగంగా పెట్టిందా, లేకపోతే పవన్ స్వతంత్రంగా ఎదుగుతున్న తీరు ఎలా ఉందనే దాని మీద విశ్లేషణ పెట్టిందా? ఎందుకు పెట్టిందో తెలియదు, కానీ మొత్తానికి ఏంటంటే ఆర్ఎస్ఎస్ చాలా తీవ్ర స్థాయిలో పవన్లోని జాతీయ నాయకత్వ లక్షణాలని నిశితంగా పరిశీలిస్తోంది. దేవర సినిమాలో రామజోగయ్య శాస్త్రి గారి పాట ఒకటి ఉంది, ఎప్పుడు పుట్టిందో 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 అని. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. ఆర్ఎస్ఎస్కి ఈ ఆలోచన ఎప్పుడు పుట్టిందో 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 తెలియదు, కానీ మొత్తానికి ఆయన మీద దృష్టి అయితే పెట్టింది. పవన్ ఎదుగుతున్న తీరు, సనాతన ధర్మ రక్షణ బోర్డు అనే కాన్సెప్ట్ వాస్తవంగా బీజేపీది లేదా ఆర్ఎస్ఎస్ది లేదా విశ్వ హిందూ పరిషత్ది, మరీ కాదంటే బజరంగ దళ్ లేదా ఈ 4 సంస్థలకి సంబంధించిన వ్యవహారం. వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్. పొరుగు రాష్ట్రం మీదలో ఉన్న ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ లోగడ సనాతన ధర్మాన్ని డెంగ్యూతోనూ మలేరియాతోనూ కలరాతోనూ పోల్చినప్పుడు కూడా రాని రెస్పాన్స్ ఈరోజు పవన్ సనాతన ధర్మానికి సారథిగా ముందు నుంచున్నప్పుడు తమిళదేశం అవాక్కై చూసింది. తమిళదేశంలో ప్రత్యేకించి ద్రవిడ భావజాలంతో ఉండే డిఎంకే లాంటి పార్టీలు హిందూయిజం మీద బకెట్ల కొద్దీ బురద జల్లటం అనేది ఇవాళ మనం చూస్తూ వస్తున్న విషయం కాదు. 7-8 దశాబ్దాలుగా వాళ్ళు వాళ్ళ మాతృక పార్టీ అయిన డీకే దగ్గర నుంచి, అలాగే ద్రవిడ ఉద్యమాలకి నాయకత్వం వహించిన వివిధ స్థాయిల నాయకులు పెరియార్ల నుంచి వీళ్ళందరూ ఈ దాడి ఎప్పటి నుంచో చేస్తూనే వస్తున్నారు. బట్ ఇంతవరకు బేఫిట్టింగ్ రిప్లై ఇచ్చిన వాళ్ళు సరిగ్గా లేరు. ఆ రాష్ట్రంలో అన్నామలై, తిరిగి తెలుగు రాష్ట్రాలకు వచ్చేప్పటికీ పవన్ కళ్యాణ్. ఈ అంశం మరి ఆర్ఎస్ఎస్ని ఖచ్చితంగా ఆకర్షిస్తుంది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని అవహేళన చేసి అపహాస్యం చేసి గేలి చేసిన ఉదయనిధి స్టాలిన్ని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, సాహసం ఇంతవరకు ఆ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ చేయలేదు. కారణం ఏంటంటే అన్నీ ద్రవిడ ఉద్యమం తాలూకు ముక్కలే. ఒక్కొక్కటి ఒక రకమైన పేరుతో ఉన్నప్పటికీ ఉమ్మడి భావజాలం మాత్రం ఒక్కటే ఉంటుంది వాళ్ళకి. హిందూయిజం మీద, సనాతన ధర్మం మీద బురద జల్లటం, ఆలయాల ఎదురుగుండా కవ్వింపు చర్యలకు పాల్పడే విధంగా పెరియార్ విగ్రహాలు ఏర్పాటు చేయటం, వీటన్నిటి మీద మొదట మాట్లాడింది ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. తర్వాత మళ్ళీ మాట్లాడింది పవన్ కళ్యాణ్. అంటే కాంటెక్స్ట్ అది కాకపోవచ్చు, బట్ తిరుమల లడ్డూ వ్యవహారం, తిరుమలలో జరుగుతున్న అరాచకం, వీటన్నిటిని నిలదీసి సనాతన ధర్మం కోసం నిలబడటానికి ఒక బోర్డు ఉండాలి, ఒక ట్రస్ట్ ఉండాలి అనే పద్ధతిలో అది కేంద్ర ప్రభుత్వం మానిటరింగ్లో జరగాలనే సూచనతోటి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాన్ని తెర మీదకి తీసుకొచ్చి దేశం మొత్తం తను మాట్లాడిన దాని మీద, తాను లేవనెత్తిన దాని మీద మాట్లాడుకునేలా చేశారు. అది చాలు. ఎందుకంటే జాతీయ నాయకత్వం అంటే ఎప్పుడు ఎబో వింధ్యాస్, వింధ్య పర్వతాల ఎగువనున్నోళ్లే చేపట్టాలా, దిగునున్నోళ్ళు చేపట్టకూడదా? ఎందుకు చేపట్టకూడదు? ఇది ఆర్ఎస్ఎస్ ఎప్పటి నుంచో దృష్టి పెడుతూ వచ్చింది, కానీ వాళ్ళకి సరైన నాయకుడు దొరకలా, పల్స్ సరిగ్గా దొరకట్లా. బట్ ఆ కావలసిన పల్స్, ఆ పవరు, ఆ పొగరు అన్నీ కూడా పవన్లో ఐడెంటిఫై చేసింది ఆర్ఎస్ఎస్. సో అందుకనే నాగపూర్ నజర్ పెట్టింది పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద. ఇది ఒక రకంగా మిగిలిన 2 ప్రాంతీయ పార్టీలకి ఇబ్బందికరమైన అంశమే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగిలిన 2 ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం కావచ్చు, వైసీపీ కావచ్చు. సరే, వైసీపీకి ఎలాగూ ఒక ఎజెండా ఉంది. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ, మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఒకే గొడుగు కింద, క్రైస్తవం గొడుగు కింద ఉండాలి అనేది వైసీపీ ఎజెండా. సో ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ వాళ్ళకు ఉన్నారు, ఎవరు కాదల్లా. 40% ఇంటాక్ట్ నా జేబులో ఉంది ఓటింగ్ శాతం అని జగన్మోహన్ రెడ్డి సగర్వంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు అంటే ఉంది ఆయనకి నిజంగానే ఆ 40%. మహా అయితే ఒక 5%, 6% చెదిరిపోతుంది, కానీ 35% పాస్ మార్కులు ఎప్పుడూ అయితే ఆయన జేబులో ఉంటాయి. మరి మిగిలిన 65% దాన్ని కన్సాలిడేట్ చేసేవాడు ఎవడు? కరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు. ఒక అంశాన్ని, ఒక సంక్షోభాన్ని తనకి, తన పార్టీకి ఆయన అవకాశంగా మార్చుకున్నాడని పొలిటికల్ ప్లాట్ఫామ్స్ విశ్లేషిస్తున్నాయి ఢిల్లీ నుంచి. అయి ఉండొచ్చు. ఆయనవి చారిటీ కోసం పార్టీ పెట్టలా, రాజకీయం కోసమే పార్టీ పెట్టాడు. ఆ అవకాశం, ఒక సనాతన ధర్మం కోసం నిలబడతాను, ఆ ధర్మాన్ని ఆచరించే కోట్లాది మంది ప్రజల కోసం నేను నిలబడతాను. ఈ దమ్ము, ఈ ధైర్యం ఇతర నాయకులకు ఎందుకు లేకపోయింది? పొద్దున్న లేస్తే కాషాయీకరణ గురించి ఉదయం 6 గంటల సుప్రభాతం దగ్గర నుంచి రాత్రి పౌళింపు సేవ 11:30 వరకు మాట్లాడే బీజేపీలో ఈ ఆలోచన ఎందుకు పుట్టలా? ఒక్క పవన్కే ఎందుకు వచ్చింది?
సరే ఎంటైర్ రాష్ట్ర ప్రజలందరికీ తానే ఏకైక రక్షకుడినని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు భావిస్తుంటారు. వారికి కూడా ఈ ఆలోచన పుట్టలేదు, తప్పేం లేదు. ఒక రాజకీయ పార్టీ అలయన్స్లో ఉన్నంత మాత్రాన మరి తనకు తాను ఎదగటానికి కావాల్సిన ప్రణాళిక రచించుకోకూడదని ఎక్కడైతే లేదు కదా. ఎస్, 100% స్ట్రైక్ రేట్ తోటి 21 సీట్లు గెలుచుకొని ఇవాళ జనసేన ఏంటనేది నిరూపించారు పవన్ కళ్యాణ్. రేపొద్దున థర్డ్ ఆల్టర్నేటివ్గా ఈ రాష్ట్రం నుంచి ఈ పార్టీ ఎమర్జ్ అవుతుందని భావించి ముందరే పసిగట్టింది నరేంద్ర మోడీ. అందుకనే ఎన్డీఏలో ఈయన భాగస్వామిగా చేర్చుకున్నారు. మేరే పీచే పవన్ కళ్యాణ్ హై అని ఆయన అన్న మాట వెనక ఉన్న కారణం కూడా ఇదే. బీజేపీని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయడానికి దక్షిణాది రాష్ట్రాలు ప్రజలు పెద్దగా సుముఖంగా ఉండరు, ఫర్ వేరియస్ రీజన్స్. ఆ కనిపించే ఉత్తరాది ముఖాలని అంతగా యాక్సెప్ట్ చేయలేం. పోనీ మనల్ని ఎవరన్నా అకామిడేట్ చేసుకుంటారా మన నాయకులని అంటే ఒక స్థాయి దాకా తీసుకెళ్ళి ఆపేస్తారు. వెంకయ్యనాయుడు గారిని చూసాం. అలాగే చాలామందిని గవర్నర్ల దగ్గర ఆపేస్తారు. ఇంక తర్వాత ఏం ఉండదన్నమాట. మరి ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో దేవాదాయ శాఖ మంత్రి పదవి చేపట్టిన తర్వాత ఇక ఏ పదవి ఉండదు, రాజకీయంగా సన్యాసం తీసుకోవటమే. అలాగే గవర్నర్ పదవి కూడా తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీ ఎవరికి గవర్నర్ పదవి ఇచ్చినా తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ఉద్యోగం అయిపోయిన తర్వాత తెలగబెట్టిన ఉద్యోగాలు అయితే లేవు కొత్తగా. పవన్ ఆలోచించారు, స్వతంత్రంగా మనం ఎందుకు ఎదగకూడదు, ఒకళ్ళ ఛాయన మనం ఉండటం అనేది తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు లేదా తాత్కాలికంగా రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం. బట్ అంతిమంగా ఏంటంటే పార్టీని బిల్డ్ చేసుకోవాలి. పార్టీలో అంతర్గత నిర్మాణం లేదు, ఒక దిశానిర్దేశం లేదు అని మాట్లాడే వాళ్ళకి భావించే వాళ్ళకి కడుపు నిండా పెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు. తమ పార్టీ ఎలా ఎదుగుతోంది, తమ పార్టీని జాతీయ పార్టీలు ఎలా గమనిస్తున్నాయి, తమ పార్టీని జాతీయ స్థాయిలో ఉన్న ఆర్ఎస్ఎస్ ఎలా నిశ్చితంగా గమనిస్తోంది. మనకే ఇన్ని ఇన్పుట్స్ ఉంటే ఆయనకు ఉండవా? ఖచ్చితంగా. సో ఒక జాతీయ స్థాయిలో ఎదిగే నాయకుడిని ఆర్ఎస్ఎస్ పవన్ కళ్యాణ్లో చూసింది, నాగపూర్ నజర్ పెట్టింది అంటే దాని వెనకాల ఇంత లాజిక్ ఉంటుంది, ఇంత విశ్లేషణ ఉంటుంది. బుద్ధిజంలో ఒక సంప్రదాయం ఉంటుంది. వాళ్ళ అత్యున్నత గురుపీఠం మీద కూర్చునే లామా ఈరోజు దలై లామా. అలాగే నెక్స్ట్ లామాని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు దేశాటనం చేస్తారు, ప్రపంచంలో కూడా పర్యటిస్తారు. అలాగే ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ లామా రెడీగా ఉన్నాడు. అలాగే నరేంద్ర మోడీ జాతీయ నాయకత్వ లక్షణాలున్న నాయకుల కోసం రాష్ట్రంలో జల్లెడ పడుతుంటే పవన్ కళ్యాణ్ కనిపించారు. ఆర్ఎస్ఎస్ చెవిలో ఆ అంశం పెట్టారు. ఆర్ఎస్ఎస్ కార్యక్షేత్రంలోకి దూకింది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ సహాయకంగా పక్కన పనిచేస్తూ వచ్చినాయి. దీంట్లో మతపరమైన అంశాలు పవన్ కళ్యాణ్కి కొంత మేరకు ఆయన ఔన్నత్యాన్ని పరిమితం చేస్తాయేమో కానీ జాతీయ భావజాలాన్ని అయితే ఎవరు క్వశ్చన్ చేయలేరు. సో మనం అంటే తెలుగు ప్రజలందరూ సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఒక జాతీయ స్థాయి నాయకుడు రాబోయే 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ నేల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి ఎమర్జ్ కాబోతున్నాడు. ఏమో గుర్రం ఎగరావచ్చు అని సామెత ఉంది. ఇది గుర్రమే, ఇది ఎగురుతుంది. జాతీయ స్థాయిలో తనేంటో, తన సత్తా ఏంటో నిరూపిస్తుంది.